ఈరోజు మన చర్చకు అందరికీ స్వాగతం. ఈరోజు మన దగ్గర ఆమె వాయిదా వేస్తూ వచ్చిన ఎంపిక అనే శీర్షికతో ఒక చిన్న కథనముంది. చిన్నదే అయినా చాలా లోతైన కథనం. ఇందులో అన్విక అనే ఒక పాత్ర ఉంది. ఆమె జీవితంలో చాలా కాలంగా ఒక నిర్ణయం అలా మూలన పడి ఉంది. మరి ఈ చిన్న కథనం నుండి నిర్ణయాలు తీసుకోవడం గురించి, ఓర్పు గురించి, ఇంకా వ్యక్తిగత స్పష్టత గురించి మనం ఏం నేర్చుకోవచ్చో లోతుగా చర్చిద్దాం. నమస్కారం. ఇందులో నాకు బాగా నచ్చిన ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఇది మనం తీసుకునే నిర్ణయం మీద కంటే, ఆ నిర్ణయానికి వచ్చే ఆ ప్రక్రియ మీద ఎక్కువ దృష్టి పెడుతుంది. అవును, ఆ ప్రయాణం మీద. అవును, ఆ ప్రయాణం. సాధారణంగా మనం త్వరగా ఏదో ఒకటి తేల్చేయాలి అని అనుకుంటాం. కానీ ఈ కథనం దానికి భిన్నంగా, ఓపికగా, మనసు పట్టి ఆలోచించే విధానాన్ని చూపిస్తుంది. నిజమే. వేగానికి ఎక్కువ విలువిచ్చే ఈ రోజుల్లో నెమ్మదిగా ఉండటంలో ఉన్న బలం గురించి మాట్లాడటం చాలా ముఖ్యం కదా. చాలా ముఖ్యం. సరే, దీన్ని కొంచెం వివరంగా చూద్దాం. కథనం మొదట్లోనే ఒక వాక్యముంది. ఆ నిర్ణయం కొత్తది కాదు. అది అన్విక జీవితంలో చాలా సంవత్సరాలుగా నిశ్శబ్దంగా వేచి ఉంది. ఇది వింటుంటే మన జీవితంలో ఉండే కొన్ని పెద్ద ప్రశ్నలు లేదా సమస్యలు కూడా ఇలాగే అనిపిస్తాయి. అవి రాత్రికి రాత్రే పుట్టుకురావు, అవునా? అస్సలు కావు, మనతో పాటే పెరుగుతున్నట్టు అనిపిస్తాయి. అవును. కెరీర్ మార్చాలా, ఒక బంధాన్ని కొనసాగించాలా, లేదా ఎక్కడ స్థిరపడాలి, ఆ ఇలాంటివి అప్పటికప్పుడు వచ్చే ఆలోచనలు కావు. అవి లోపల ఎక్కడో నాటుకుపోయి ఉంటాయి. సరిగ్గా చెప్పారు. కథనంలో ఇంకో ముఖ్యమైన విషయం చెప్పారు. గతంలో అన్విక ఇలాంటి విషయాల్లో తొందరపడింది లేదా దాన్ని పూర్తిగా తప్పించుకుంది. ఇది చాలా మందికి అనుభవమే. అవును. ఒక సమస్య వచ్చినప్పుడు మనం రెండు పనులే చేస్తాం. ఒకటి, భరించలేక ఏదో ఒక సమాధానం చెప్పేసి ఆ గొడవ వదిలించుకోవాలని చూస్తాం. అంటే తొందరపడటం. అవును. రెండు, అసలా సమస్య లేనట్టు నటిస్తూ పక్కకు నెట్టేస్తాం, తప్పించుకోవడం. నిజమే. తొందరపడటమంటే ఉదాహరణకు, ఉద్యోగం నచ్చకపోయినా భయంతో చేతిలో ఉన్న మొదటి ఆఫర్ తీసేసుకోవడం లాంటిది. కరెక్ట్. ఇక తప్పించుకోవడమంటే ఆ అసంతృప్తిని ఏళ్ల తరబడి భరిస్తూ ఏ మార్పు లేకుండా ఉండిపోవడం. రెండూ కూడా అసలైన సమస్యను పరిష్కరించావు, కేవలం వాయిదా వేస్తాయి. కాని ఈ కథలో ఈసారి అన్విక భిన్నంగా ప్రవర్తించింది. అవును, ఆ మార్పు చాలా చిన్నదిగా అనిపించినా చాలా శక్తివంతమైంది. కథనం ప్రకారం ఆమె తొందరపడలేదు, తప్పించుకోలేదు. ఆమె విన్నది, ఆమె ఆలోచించింది. నిజాయితీగా ఉండటానికి తనకు తాను సమయమిచ్చుకుంది. ఆ వాక్యం, అక్కడే అసలు విషయం ఉంది. వినడమంటే ఏంటి? ఎవరి మాటలు వినడం? అదే నా ప్రశ్న కూడా. తనను తాను వినడం అంటే వినడానికి చాలా తేలిగ్గా అనిపిస్తుంది, కాని ఆచరణలో పెట్టడం అంత సులభం కాదు కదా. కాదు. మన లోపల చాలా గొంతులు వినిపిస్తూ ఉంటాయి. భయం, సమాజం ఏమనుకుంటుందోనన్న ఆందోళన, మన పాత నమ్మకాలు. ఇన్ని శబ్దాల మధ్య మన అసలైన గొంతును ఎలా గుర్తించాలి? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడ వినడానంటే చురుకుగా సమాధానం వెతకడం కాదు. దానికి బదులుగా లోపలున్న గందరగోళాన్ని, దాన్ని సద్దుమణిగేలా చేయడం. ఒక గ్లాసులో బురద నీళ్లున్నాయనుకోండి, దాన్ని మనం కలుపుతూ ఉంటే ఎప్పటికీ బురదగానే ఉంటుంది. నిజమే. కానీ దాన్ని కదపకుండా కాసేపు వదిలేస్తే ఆ బురద నెమ్మదిగా కిందకి వెళ్ళిపోయి నీళ్లు తేటగా అవుతాయి. స్పష్టత వస్తుంది. మన మనసు కూడా అంతే. వినడమంటే ఆ గ్లాసును నిశ్శబ్దంగా పక్కన పెట్టడం, బలవంతంగా సమాధానం కోసం వెతక్కుండా స్పష్టత దానంతట అదే రావడానికి అవకాశం ఇవ్వడం అన్నమాట. అంటే ఆ వేచి ఉండడం అనేది ఏమీ చేయకుండా సోమరిగా కూర్చోవడం కాదు. అది కూడా ఒక రకమైన పనే, కాని అది అంతర్గతంగా జరిగే పని. సరిగ్గా చెప్పారు. అది ఒక చురుకైన నిశ్శబ్దం. కాని మన చుట్టూ ఉన్న ప్రపంచం దీనికి పూర్తి వ్యతిరేకం కదా. డోంట్ జస్ట్ స్టాండ్ దేర్, డూ సంథింగ్ అంటారు. నిర్ణయం తీసుకోపోతే మనల్ని చేతకాని వాళ్లలా చూస్తారు. ఆ ఒత్తిడిని తట్టుకుని నిలబడటం అన్వికకు ఎంత కష్టమై ఉంటుంది? ఖచ్చితంగా. అది ఒక యుద్ధము లాంటిది. కుటుంబం, స్నేహితులు అందరూ ఏదో ఒకటి తేల్చుకో అని సలహాలిస్తుంటారు. అవును, ఎంతకాలం ఇలా ఉంటావు అని. అదే, ఆ సమయంలో లేదు, నాకింకాస్త సమయం కావాలి అని చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. ఇక్కడ ఓర్పు అంటే కాలయాపన కాదు. అది సరైన సమయం కోసం, సరైన స్పష్టత కోసం ఎదురుచూడటం. వేగానికి ప్రాధాన్యత ఇచ్చే ప్రపంచంలో నెమ్మదిగా ఉండటాన్ని ఎంచుకోవడం ఒక విప్లవాత్మకమైన చర్య లాంటిది. సరే, అన్విక ఆ సమయం తీసుకుంది. ఆమె తనను తాను విన్నది.
ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పే భాగం దగ్గరకొస్తే ఇక్కడే ఇది చాలా ఆసక్తికరంగా మారుతుంది. కథనమేం చెప్తోందంటే ఆమె చివరకు ఎంచుకున్నప్పుడు అది నాటకీయంగా అనిపించలేదు. హ్మ్. ప్రశాంతంగా, స్థిరంగా, సరిగ్గా అనిపించింది. అవును. మనం సాధారణంగా పెద్ద నిర్ణయాలు తీసుకున్నప్పుడు జీవితం మొత్తం మారిపోయినట్టు, ఒక పెద్ద భూకంపం వచ్చినట్టు ఫీల్ అవ్వాలనుకుంటాం. కానీ ఇక్కడ వర్ణించిన అనుభూతి చాలా నిశ్శబ్దంగా, సహజంగా ఉంది. ఇది ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన పాఠం. సరైన నిర్ణయాలు గట్టిగా అరవవు. అవి నిశ్శబ్దంగా స్థిరపడతాయి. వావ్! నాటకీయత ఎప్పుడు వస్తుందంటే, మన లోపల ఇంకా సంఘర్షణ ఉన్నప్పుడు, మనకు పూర్తిగా నచ్చని దాన్ని బలవంతంగా ఒప్పించుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆ డ్రామా అంతా. కానీ అన్వికకు కలిగిన ప్రశాంతత, అది ఆమె తీసుకున్న నిర్ణయం తన వ్యక్తిత్వంతో, తన విలువలతో సరిగ్గా సరిపోయిందని సూచిస్తుంది. దాన్ని అంటే అంతర్గత సమలేఖనం అనవచ్చు. అంతర్గత సమలేఖనం. ఈ మాట వినడానికి బాగుంది, కాని దాన్ని ఇంకాస్త వివరిస్తారా? అంటే ఆ ప్రశాంతత నిజమైన స్పష్టతే కాని మనల్ని మనం మోసం చేసుకోవడం కాదని ఎలా తెలుస్తుంది? మంచి పాయింట్. కొన్నిసార్లు మనం ఒక కష్టమైన నిర్ణయం నుండి తప్పించుకోవడానికి కూడా ప్రశాంతంగా ఉన్నట్టు నటిస్తాం కదా? అవును, నిజమే. నిజమైన ప్రశాంతతకు భయంతో వచ్చే నిశ్శబ్దానికి తేడా ఉంది. దీన్ని ఒక కారు చక్రాల ఉదాహరణతో చెప్పొచ్చు. కారు వీల్ అలైన్మెంట్ సరిగ్గా లేకపోతే స్టీరింగ్ ఒకవైపు లాగుతూ ఉంటుంది. అవును. మనం దాన్ని గట్టిగా పట్టుకుని తిన్నగా నడపొచ్చు. కానీ దానికి నిరంతరం శక్తి కావాలి. అది చాలా అలసట కలిగిస్తుంది. కరెక్ట్. అదే అలైన్మెంట్ సరిగ్గా ఉంటే స్టీరింగ్ మీద చెయ్యి మేస్తే చాలు, కారు దానంతట అదే తిన్నగా వెళ్తుంది. ఆ తేలికైన భావనే నిజమైన సమలేఖనం. మ్మ్. అన్విక కలిగింది ఆ అనుభూతి. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆమెకు పోరాడాల్సిన అవసరం రాలేదు. అది చాలా సహజంగా అనిపించింది. ఒక పజిల్లో సరైన ముక్క దొరికినప్పుడు అది క్లిక్ అని కూర్చుంటుంది. అంతే. కాని దాన్ని సుత్తితో కొట్టి బిగించాల్సిన అవసరం లేదు. సరిగ్గా అదే. వావ్! ఆ పోలిక అద్భుతంగా ఉంది. అంటే సరైన నిర్ణయం మన జీవితంలోకి అదనపు భారాన్ని తీసుకురాదు, ఉన్న భారాన్ని తగ్గిస్తుంది. సరే, ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత కథనం చివర్లో ఒక మాటంటారు. ఆమె జీవితం మరింత పెద్దదానిలోకి వికసించడం ప్రారంభించింది. మ్మ్. దీని అర్థమేంటి? ఆ పెద్ద జీవితం అంటే ఏమిటి? ఆమెకు ప్రమోషన్ రావడం గురించా, లేక ఆమె మానసిక స్థితిలో వచ్చిన మార్పు గురించా? బహుశా రెండూ కావచ్చు. కానీ నా అభిప్రాయంలో ముఖ్యంగా రెండోది. ఆ పెద్ద జీవితం అంటే బహుశా బాహ్యంగా వచ్చే మార్పుల కన్నా అంతర్గతంగా కలిగే విస్తరణ గురించి కావచ్చు. ఎలా? ఎప్పుడైతే మనం మనతో మనం నిజాయితీగా, ఓర్పుగా ఒక నిర్ణయం తీసుకుంటామో, మనం కేవలం ఒక సమస్యను పరిష్కరించడం కాదు, మనం మనతో మనకున్న సంబంధాన్ని బలపరుచుకుంటాం. ఓ అవును. తనను తాను ఎలా వినాలో అన్విక నేర్చుకుంది. అది ఒక కొత్త సామర్థ్యం. ఆ సామర్థ్యంతో భవిష్యత్తులో వచ్చే ఏ నిర్ణయాన్నైనా ఆమె మరింత ధైర్యంగా, స్పష్టంగా ఎదుర్కోగలదు. అంటే ఆ ఒక్క నిర్ణయం తీసుకోవడం ద్వారా ఆమె నిర్ణయాలు తీసుకునే విధానాన్నే మార్చుకుందెనమాట. అది ఆమెకు జీవితాంతం ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా. ఆ వికసించడం అంటే బహుశా మరింత స్వేచ్ఛగా, మరింత ప్రామాణికంగా బతకడం కావచ్చు. మనసులో సంఘర్షణ లేకుండా జీవించడం. ఖచ్చితంగా. కథలోని ఇంకో ముఖ్యమైన పాఠం అదే. వేగం కంటే సమయం ముఖ్యం. సరైన సమయం వచ్చినప్పుడు ఒక పెద్ద సమస్య కూడా సంక్షోభంలా కాకుండా ఒక కొత్త ఆరంభానికి దారిలా కనిపిస్తుంది. నిజమే. అన్విక తనను తాను వినడానికి సిద్ధమైనప్పుడు ఆ ఎంపిక ఆమెను భయపెట్టలేదు. బదులుగా ఆమె ప్రపంచాన్ని పెద్దది చేసింది. ఇది కేవలం ఏమీ ఎంచుకున్నామనే దాని గురించి కాదు, ఎలా ఎంచుకున్నామనే దాని గురించి. ఆ ప్రక్రియే అసలైన పరివర్తన. ముగింపుగా చెప్పాలంటే ఈరోజు మనం ఒక ముఖ్యమైన ప్రయాణం చూశాం. చాలా కాలంగా వాయిదా వేస్తున్న ఒక ఎంపిక నుండి బలవంతంగా కాకుండా ఓర్పుతో సాధించిన ఒక ప్రశాంతమైన స్పష్టత వరకు. దీని నుండి మనం నేర్చుకోవలసిన ముఖ్య విషయమేమిటంటే, కొన్నిసార్లు అతి ముఖ్యమైన సమాధానాలు గట్టిగా వెతకడం ద్వారా కాదు, నిశ్శబ్దంగా వినడం ద్వారా దొరుకుతాయి. అవును, ఆ బురదనీల గ్లాసును కాసేపు కదుపుకుండా వదిలేయడంలాగా. సరిగ్గా చెప్పారు. ఈ కథనం అన్విక కోసం ఒక ఎంపిక ఓపికగా వేచి ఉందని చెబుతోంది. ఇది మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకునేలా చేస్తోంది కదా? అవును. శ్రోతలు ఆలోచించడానికి ఒక విషయం. మన జీవితంలో మనల్ని మనం వినడానికి సిద్ధమయ్యే వరకు ఏ ఎంపిక మన కోసం ఓపికగా ఎదురుచూస్తోంది?